హాయ్ అండి. మీల్ మేకర్ పలావు. వేడి వేడి మీల్ మేకర్ పలావుని నాన్ వెజ్ కర్రీస్తో సర్వ్ చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అలానే సింపుల్గా రైతాతో అయినా అంతే బాగుంటుందండి. ప్రిపరేషన్ అయితే వాచ్ చేయండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. అలానే ఇంకొక గిన్నెలో వేడి వేడి నీళ్లు పోసుకొని మిల్ మేకర్లను యాడ్ చేయాలి. మిల్ మేకర్లను యాడ్ చేసి ఒక 2 నిమిషాలు నాననివ్వాలండి. 2 నిమిషాల తర్వాత మిల్ మేకర్లు బాగా నానతాయి. ఇలా ముట్టుకుంటే అందులో నుంచి వాటర్ అంతా వస్తూ ఉంటుంది. బాగా ఉబ్బిపోయి ఉంటాయి. ఒక గిన్నెలో పోసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా మీల్ మేకర్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ మీల్ మేకర్లో ఉన్న వాటర్ను కూడా నిదానంగా తీసివేయాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ మీల్ మేకర్లను తీసుకుంటున్నాను. ఇందులో చిన్న సైజ్ మీల్ మేకర్లు కూడా ఉంటాయి. ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని అలానే నెయ్యి వేసుకొని మసాలా దినుసులన్నిటినీ యాడ్ చేసుకోవాలి. బగారాకు, ఇలాచి, సాజీరా, లవంగాలు, అలానే 4-5 మిరియాలు ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. అలానే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, టమాటా వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని తొందరగా మగ్గివ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత అవి మగ్గిపోతాయి. కొంచెం కసూరి మేతి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే పసుపును కూడా యాడ్ చేయండి. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్ది వేసుకోండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే అన్ని రెసిపీస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర, పుదీనా వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. అలానే ఒక 4-5 పచ్చిమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. అలానే టేస్ట్ అస్సలు బాగోదు. నానబెట్టుకున్న మిల్ మేకర్లను వేసుకొని స్టవ్ను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుకోవాలండి. మన మిల్ మేకర్లు అనేవి మెత్తగా నానిపోయి ఉన్నాయి ఆల్రెడీ. గట్టిగా ప్రెస్ చేస్తే స్మాష్ అవుతాయండి. ఈ విధంగా నెమ్మదిగా ఇందులోని పచ్చివాసన పోయేంతసేపు నిదానంగా కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారం, ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందే ఫ్రై చేసుకునేటప్పుడే వేసుకుంటే ఇవి మాడిపోతాయండి కారం. కాబట్టి మిరిమికలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయాక ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని వేసుకొని కూడా ఒక 1 మినిట్ నిదానంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల రైస్ అనేది మనకు మంచిగా పుల్లలు పుల్లలుగా వస్తుంటుంది. మెత్తగా కాదండి రైసు. ఇలా నెమ్మదిగా కలుపుకొని ఇక్కడ నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. మనం మామూలు రైస్ అయినా ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. మనం అన్నం ఎలా వండుకుంటామో రెగ్యులర్గా అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ పోసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. ముందు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాము. రైస్కి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకొని మూత పెట్టండి. ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటు కలుపుకొని మూత పెట్టి గట్టిగా బరువు పెట్టండి. ఇంకా కలపకుండా ఫస్ట్ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే పులావ్ అయితే రెడీ అవుతుందండి. మొత్తం పులావ్ రెడీ అయిన తర్వాత కొంచెం నెయ్యి పోసుకొని ఒక్క 1 మినిట్ అలా మొత్తం స్టవ్ అంతా బంద్ చేసి ఇలా గట్టిగా ఆవిరి పైకి పోకుండా మూత పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. ట్రై చేయండి.